ప్రపంచంలో ఉన్న ఏ దేశానికైనా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలు చాలా కీలకమైనవని అందరికీ తెలిసిందే. వాటితోనే ఆయా దేశాలు తమ శత్రు దేశాలను నాశనం చేస్తాయి. ఇక ఆ దళాలకు తోడు ట్యాంకర్లు, ఆయుధ సామాగ్రి వేరే ఉంటాయి. అయితే మీకు తెలుసా, ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఏ ఏ దేశం వద్ద ఎంత ఆయుధ సామాగ్రి ఉందో, ఏ దేశానికి ఎక్కువ సైనికులున్నారు, ఎక్కువ దళాలు దేనికున్నాయి, అధికారులు ఎక్కువగా ఎవరికి ఉన్నారు అనేది తెలుసుకుందాం. ఇప్పుడు ఆర్మీ పవర్లో టాప్ 10లో ఎవరున్నారో చూద్దాం. అమెరికా. ఈ దేశం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాల్లో ప్రపంచంలోనే టాప్ స్థానంలో ఉంది. మొత్తం దాదాపుగా అన్ని దళాల్లోనూ కలిపి 42.20 లక్షల మంది సైనికులున్నారు. వీరి వద్ద యుద్ధ విమానాలు 13,762 ఉండగా ఫిరంగులు 5,884, ఇక నేవీ షిప్పులు 415 ఉన్నాయి. ఇక రెండోది రష్యా. ఆర్మీ పవర్లో రష్యా రెండో స్థానంలో ఉంది. అన్ని దళాల సైనికులు కలిపి 13.55 లక్షల మంది ఉన్నారు. విమానాలు 3,794, ఫిరంగులు 20,216, షిప్పులు 352 ఉన్నాయి. ఇక మూడవ స్థానంలో చైనా. వీరి సైనికులు 1.9 కోట్ల మంది ఉన్నారు. ఇక యుద్ధ విమానాలు 2,955, ఫిరంగులు 6,457, ఇక నేవీ షిప్పులైతే 714 ఉన్నాయి. ఇక ఆర్మీలో 4వ స్థానంలో భారతదేశం ఉంది. మన భారతదేశంలో 29 కోట్ల మంది ఆర్మీ సిబ్బంది ఉన్నారు. విమానాలు 2,100 ఉన్నాయి. ఫిరంగులు 4,426, షిప్పులు 2,095 ఉన్నాయి. 5వ స్థానం ఫ్రాన్స్. 7.75 లక్షల మంది సైన్యంతో ఉన్నారు. విమానాలు 1,305, ఫిరంగులు 402, షిప్పులు 118. 6వ స్థానంలో యూకే ఉంది. 7,50,000 మంది సైన్యం, 756 విమానాలు, 249 ఫిరంగులు, 76 షిప్పులు ఉన్నాయి. ఇక జపాన్. 12,15,000 మంది సైన్యం ఉండగా 1,594 విమానాలు, 700 ఫిరంగులు, 131 షిప్పులు ఉన్నాయి. 8వ దేశం టర్కీ. ఈ టర్కీలో 13,75,000 మంది సైన్యం ఉండగా 1,018 విమానాలు, 2,445 ఫిరంగులు, 194 షిప్పులు ఉన్నాయి. 9వ స్థానంలో జర్మనీ. 7,91,000 మంది ఆర్మీ సిబ్బంది ఉండగా 698 విమానాలు, 543 ఫిరంగులు, 81 షిప్పులు ఉన్నాయి. ఇక ఆఖరి స్థానం 10వ స్థానంలో ఇటలీ ఉంది. 5,70,000 మంది ఆర్మీ సిబ్బంది ఉండగా 822 యుద్ధ విమానాలు, 200 ఫిరంగులు, 143 నేవీ షిప్పులు వీరికి ఉన్నాయి. అయితే మన శత్రుదేశమైన పాకిస్తాన్ టాప్ 10 ఆర్మీ పవర్ దేశాల జాబితాలో లేకపోవటం గమనార్హం. పాక్ ఈ లిస్టులో 13వ స్థానంలో ఉంది. ఆ దేశంలో మొత్తం ఆర్మీ సైనికులు 43,45,000 మంది. యుద్ధ విమానాలు 951, ఫిరంగులు 2,924, నేవీ షిప్పులు 197 ఉన్నాయి. అయితే మొత్తంగా చూస్తే భారత ఆర్మీ పవర్ ఫుల్గా ఉంది. ఎలాంటి దాడులైనా చేయగల, ఎదుర్కోగల దమ్ము, ధైర్యం, సత్తా మన ఆర్మీ సొంతం. పైగా గత యుద్ధాల్లో పాకిస్తాన్ ఆర్మీని తరిమి కొట్టిన అనుభవం కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో యుద్ధమంటూ జరిగితే గెలిచేది భారత్తేనని అమెరికా సంస్థ వెల్లడించింది. ఒక్క పాకిస్తానే కాదు, కయ్యానికి కాలు దూతున్న చైనాని సైతం ఎదుర్కోగల సత్తా మన భారతదేశానికి ఉంది. చైనా సైన్యం పెద్దదే కావచ్చు, కానీ ప్రతి భారత సైనికుడి వెనకాల భారత ప్రజలున్నారు. యుద్ధమంటూ వస్తే విజయం మనదే అని గర్వంగా చెప్పొచ్చు. మేరా భారత్ మహాన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.